బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ కు ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ సైన్యం ఆయుధాలు వీడాలని అన్నారు. ఇరాన్ కు దక్కించుకోవడానికి ఇదే సరైన సమయమని, మాట వినకపోతే ఇరాన్ పై యుద్ధం ఆపేదే లేదని హెచ్చరించారు. ఇరాన్ సుప్రీం లీడర్ గా ముజ్తబాను అంగీకరించబోమని తేల్చి చెప్పారు. కొత్త నాయకత్వంపై తమ అభిప్రాయం తీసుకోవాలని ట్రంప్ సూచించారు. ఇరాన్ కు ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ సైన్యం ఆయుధాలు వీడాలని అన్నారు. ఇరాన్ను దక్కించుకోవడానికి ఇదే సరైన సమయమని, మాట వినకపోతే ఇరాన్పై యుద్ధం ఆపేదే లేదని హెచ్చరించారు. ఇరాన్ సుప్రీం లీడర్గా ముజ్తబాను అంగీకరించబోమని తేల్చి చెప్పారు. కొత్త నాయకత్వంపైన తమ అభిప్రాయం తీసుకోవాలని ట్రంప్ సూచించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, చెప్పండి. ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇరాన్కి 7 రోజులుగా యుద్ధం కొనసాగుతోంది. మున్ముందు ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి? గంగోత్రి, పశ్చిమాసియా ఉద్రిక్తత వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ ఎంపికలో అగ్రరాజ్యం పాత్ర ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ తరుణంలో ఆయతుల్లా అలీ ఖమేనీ కొడుకు ముజ్తబా ఖమేనీ తదుపరి సుప్రీంగా ఎంపికయ్యారనే ప్రచారం పైన ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ గా ముజ్తబాను చూడడం దాదాపుగా అసాధ్యమని ట్రంప్ తేల్చేశారు. రాయిటర్స్ మీడియాకి ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఇరాన్ భవిష్యత్తు కోసం జరిగే నాయకత్వ ఎంపికల్లో మేము ఖచ్చితంగా భాగం కావాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు. అప్పుడే ఎంపికలో పారదర్శకత ఉంటుంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ ఇదే చేయాల్సిన అవసరం ఉండదు. ఇరాన్ కు, ఆ దేశ ప్రజలకు గొప్ప సేవ అందించే నాయకుడిని ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ క్రమంలో ముజ్తబాను తదుపరి నాయకుడిగా పరిగణించడం అసాధ్యమనే రీతిలో ఆయన మాట్లాడినట్లు తెలుస్తుంది. కాబట్టి తర్వాత పరిణామాలు ఏ విధంగా చోటు చేసుకోబోతున్నాయో అనేది తర్వాత మీరే చూస్తారని ఇరాన్ కు మరోసారి ట్రంప్ ఒక హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు ఇరాన్ మాజీ రాజకుమారుడు రెజా ప్లావీకి ఆ అవకాశం ఉండొచ్చా అని రాయిటర్స్ ప్రతినిధి ప్రశ్నకు, ఎంపికలో ఎంతో మంది పేర్లను పరిశీలించవచ్చు, అది ఇప్పుడేం చెప్పలేమని ట్రంప్ బదిలించినట్టు తెలుస్తుంది. ఇరాన్ కొత్త నాయకుడి ఎంపికలో అమెరికా ప్రమేయం ఉండాల్సిందేనని ట్రంప్ ప్రకటన చేయడం ద్వారా మధ్య ప్రాచ్యంలో, మిడిల్ ఈస్ట్ లో అమెరికా ప్రభావాన్ని పెంచుకునే ప్రయత్నంగా ఈ విధంగా ట్రంప్ అడుగులు వేసినట్లు స్పష్టంగా అర్థమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ వ్యాఖ్యలు ఇరాన్ నుంచి తీవ్ర ప్రతిఘటనను, రాజకీయ ఉద్రిక్తతలు దారితీసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మనకి ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల్లో ఆయతుల్లా ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు మరణించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఆయన మరణానంతరం గార్డియన్ కౌన్సిల్ కు చెందిన ఆయతుల్లా అలీరెజా అరకిని ఖమేనీ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడు కూడా తాత్కాలిక సుప్రీం లీడర్ గా నియమించడం జరిగింది. ఆపై మార్చి 4న ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్ ఖమేనీ తనయుడు ముజ్తబాను అధికారికంగా ఎన్నుకుంది. అయితే ఈ ఎంపిక సజావుగా జరగలేదని, ఇందులో ఇస్లామిక్ రెవల్యూషనరీ కార్ప్స్ ఒత్తిడి ఉందని పలు కథనాలు వచ్చాయి. ఆ కథనాల ఆధారంగా ట్రంప్ మరోసారి ఇరాన్ ను హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే మేము చెప్పినట్టు వినకపోతే మాత్రం తర్వాత జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో భవిష్యత్తులో మీరే చూస్తారని చెప్పేసి కూడా ఇరాన్ కు మరోసారి ట్రంప్ హెచ్చరిక జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సైదులు.